ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదండి, రేవతి గారితో మార్కెట్కి వెళ్ళాను. ఆదర్శ్ బయటికి వెళ్దామంటే వెళ్ళానండి. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను ఆదర్శ్తో మాట్లాడితేనే మీకు నచ్చట్లేదు. బయటికి వెళ్ళానంటే మీరేమైనా తప్పుగా అనుకుంటారని. నువ్వు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను? నువ్వు భయపడి చెప్పలేదంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం తప్ప అండి? ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం తప్పు కాదు సంధ్య, కానీ నీ భర్త కంటే వేరే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు. పెళ్ళవక ముందు నువ్వు ఎవరితోనైనా క్లోజ్గా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత నీ రిలేటివ్స్, నీ ఫ్రెండ్స్, ఈవెన్ నీ పేరెంట్స్ని కూడా నీ భర్త కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నీ మ్యారేజ్ లైఫ్ని నువ్వే చెడగొట్టుకున్నట్టు. మేము క్యాజువల్గానే బయటికి వెళ్ళాం, అంతకుమించి మా మధ్యలో ఏం లేదు. సంధ్య, నేను నిన్ను అనుమానించట్లేదు సంధ్య. నీకు కాదు, అవతల వాడికి నీ మీద రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. అందుకే నాకు తెలియకుండా నీతో కలవడం, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, నీకు పెళ్ళైందని తెలిసినా నీతో చనువుగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, నీకు దగ్గర అవడం కోసం. దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అది తప్పు. ఏంటి ఇంకా బాధపడుతున్నావా? నేను నీతో బయటికి వస్తేనే నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసా, కానీ ఆయన మాత్రం ఎవరితోనో నన్ను చీట్ చేస్తున్నాడు. తన ఫోన్ చూస్తేనే అర్థమైంది. అవునా? అలా ఎలా చేస్తాడు? నీలాంటి వైఫ్ దొరకడం అదృష్టం. ఆ అదృష్టం వాడికి లేదు. అయినా సంధ్య, వాడిని కరెక్ట్ కాదు, వదిలేసేయి. నీకు తెలియకుండా నీకు ఎన్ని చేస్తున్నాడో, ఇంకెంతమంది అమ్మాయిలు తిరుగుతున్నాడో చూస్తూ ఉండు. ఏదో రోజు నిన్ను కూడా వదిలేస్తాడు. కానీ ఎంత కాదనుకున్నా తను నా హస్బెండ్. ఐ లవ్ హిమ్. కానీ నువ్వు లవ్ చేస్తున్నంత వాడిని లవ్ చేయట్లేదు కదా సంధ్య. నేను లవ్ చేస్తున్నా. వాట్? ఏం మాట్లాడుతున్నావు ఆదర్శ్? నువ్వు నేను మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ చైతి, నువ్వు నేను ఫ్రెండ్స్ మాత్రమే. అలాగే ఉండు. ప్లీజ్ గెట్ లాస్ట్. ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? జోకర్లా కనిపిస్తున్నానా? నీ వెనకమాల పిచ్చుకోకలా తిరుగుతుంటే కాలేజ్ నుంచి లవ్ చేస్తున్నా నేను. అందుకే అంతా చేస్తున్నా. పెళ్ళి అనేది ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? ఏదో రోజు నువ్వు సెట్ అవుతావు. మేము తినేటట్టు నాటకాలు ఇది వదిలేదే లేదని. ఆదర్శ్ వద్దులు వద్దులు. నువ్వెలా? నాకు నీ గురించి ముందే తెలుసురా. సంధ్యకు కూడా ఇదంతా తెలియాలనే తనతో ఈ డ్రామా ఆడించా. డ్రామానా? అంటే మీ ఇద్దరు నన్ను ట్రాప్ చేశారా? ఎవరిని ట్రాప్ చేస్తున్నారా? ఎవరిని ట్రాప్ చేస్తున్నారో? నీ ఇంటెన్షన్స్ నాకు బాగా తెలుసు. ఈ నిజమంతా సంధ్యకు తెలియాలనే తనతో ఇదంతా చేయించా. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అనుకున్నా, ఇలా చేస్తావని అనుకోలేదు. నీ ఇలాంటి వాద వల్లేరా ఫ్రెండ్షిప్ అనే పదానికి విలువ పోయింది. ఇంకోసారి నా వైఫ్ చుట్టూ గాని మా ఇంటి చుట్టూ గాని కనబడితే చంపేస్తా నా కొడక.